పెద్ద నోట్ల రద్దు తర్వాత తీసుకొచ్చిన 500 రూపాయల నోట్లను వేర్వేరు పరిణామాల్లో ముద్రిస్తున్నారని, ఈ వ్యవహారం వెనుక భారీ కుంభకోణం ఉందంటూ కాంగ్రెస్, జేడీయూ, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు చేసిన ఆందోళనతో రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగింది. రాజ్యసభ ప్రారంభం కాగానే వేర్వేరు పరిణామాల్లో ఉన్న 500 రూపాయల నోట్లను ప్రదర్శించిన జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్ ఈ అంశంపై ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే సమయానికి వేర్వేరు పరిణామాల్లో ఉన్న 500 రూపాయల నోట్లతో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వద్దకు వెళ్లిన తృణమూల్ సభ్యుడు డెరిక్ ఓబ్రయన్ ఆ నోట్ల మధ్య ఉన్న తేడాలను వివరించే ప్రయత్నం చేశారు. ఈ దశలో ప్రతిపక్షాలు ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే వేర్వేరు అంశాలను ప్రస్తావించడాన్ని జైట్లీ తప్పుబట్టారు. ఈ వాదనను తోసిపుచ్చిన కాంగ్రెస్ సభ్యుడు కపిల్ సిబల్ అత్యంత తీవ్రమైన అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. వేర్వేరు పరిణామాల్లో తెచ్చిన 500 రూపాయల నోట్లలో ఒక రకం భాజపా నేతల కోసమని, మరో రకం ప్రజల కోసమని సిబల్ ఆరోపించారు. ఈ నోట్ల ముద్రణ వెనక భారీ కుంభకోణం ఉందని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ ఆరోపించగా, కాంగ్రెస్ సభ్యులు నిరసనల మధ్య సభ 7 సార్లు వాయిదా అనంతరం రేపటికి వాయిదా పడింది.